స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే దేశ ద్రోహానికి కూడా పాల్పడ్డారు. ముఖ్యంగా ఇందులో జ్యోతి మల్హోత్రా కూడా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సైతం కూడా మొత్తం గూఢచార వ్యవస్థ అంతా ఏదైతే సైన్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పాకిస్తాన్ సైన్యానికి చేరవేసిన క్రమంలో కూడా ఆమె పైన ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు సైతం కూడా ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈమె పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, జ్యోతి మల్హోత్రాతో పాటు కూడా కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ, తర్వాత పోలీసులు. అంటే మొత్తం దేశంలో ఉంటూ దేశం తిండి తింటూ ఈ రోజు మన సమాచారాన్ని ఇతర దేశాలకు కూడా చేరవేసి కూడా ఒక యుద్ధాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఎట్లా చూసారు? ఇలాంటి వాళ్ళపైన ఏం చర్య తీసుకోమంటారు? నా పేరు డాక్టర్ కొండా హసన్న, ఇంటలెక్చువల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఇక జ్యోతి మల్హోత్రా ఆమె హర్యానాకు చెందినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి ద్రోహి, అంటే భారతదేశానికి తీరని ద్రోహం చేసినటువంటి ఒక స్త్రీ. ఆమె అనేకమైనటువంటి నవ్వులాట చేసుకుంటూ ఇక్కడ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఎంబడ మొత్తం ఏదైతే జరుగుతుందో మన ఆపరేషన్ సింధూర్ విషయంలో పకడ్బందీగా ఉండి అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్కు ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చేరవేస్తూ తీరని ద్రోహం చేసింది. అలాంటి ఒక స్త్రీని ఖచ్చితంగా ఈ భారతదేశం ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళని పట్టుకొని విచారిస్తుంది. పెద్ద ఇంకా అనేకమైనటువంటి అవి చేసినటువంటి చర్యలు ఉన్నాయి. అవన్నీ లాగి ఆమెకేం చేయాలంటే ఈ భారతదేశంలో ఖచ్చితంగా ఆమెకు ఉరిశిక్ష విధించాలి. ఇంకొకరు ఎవరు చేయకుండా చేయాలి. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైనా ప్రధానమైన స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల యొక్క విషయాలన్నీ అక్కడ చేరవేసింది. మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 తీవ్రవాద స్థావరాలని మనం లేపేసినప్పటికీ ఆమె ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇవాళ పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ స్వర్ణ దేవాలయం కూడా లేపడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మన రామాలయం, అయోధ్యలో ఉన్న రామాలయం కూడా లేపడానికి ఆమె పూర్తి వ్యూహరచన అంతా అందజేసింది. కాబట్టి అలాంటి దేశద్రోహిని ఖచ్చితంగా ఉరిదీసేయాలా, ఈ యొక్క నడి బజార్లో ఉరిదీయాలని నా యొక్క కోరిక. భారత్ మాతాకి జై. ముఖ్యంగా చెప్పండి, పాకిస్తాన్ చెందినటువంటి ఎంబసీ వాళ్ళతోటి కూడా టైఅప్ అయి కూడా ఈ రోజు కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పి మొత్తం దేశం పరువు కూడా తీసినటువంటి నేపథ్యం. ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, ఏమనుకుంటున్నారా? ఏం లేదండి, ఎవరైతే యూట్యూబర్ ఛానల్ పేరు పెట్టుకొని దేశద్రోహం పాల్పడ్డారో వీళ్ళకి సరైన శిక్ష రాజద్రోహం కింద ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా మన పురాణంలో ఉన్నటువంటి ఏంటంటే స్వధర్మే నిధనం శ్రేణ్య పరధర్మో భయామాం. స్వధర్మం ఎంత గుణరహితమైన మిక్కిలి శ్రేష్టమైంది, పరధర్మం భయంకరమైంది, చావుతో సమానమైంది. ఆమె చేసినటువంటి ఒక ద్రోహం ఆమె ఒకటే కాదు, ఆమెతో పాటు ఉన్నటువంటి ఆమెకున్న ఛానల్ కూడా అందరూ కూడా బయటకు రావాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇది నిజ నిదాన ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇది ఒకప్పటి భారతదేశం కాదు, ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశాన్ని ఎవరు ఊహించలేరు. ప్రపంచంలో అగ్రస్థానానికి దూసుకెళ్తున్నటువంటి భారతదేశాన్ని ఇటువంటి చిన్న చిన్న వాళ్ళు ఏం చేయలేరు. మన ఉన్నటువంటి పటిష్టంగా ఐబీ కానీ మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పటిష్టంగా ఉంది. ఈమె ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఈమెకు ప్రజల ముందు నిలబెట్టాల్సిందే. అందరి ముంగట తప్పును చెప్పించాల్సిందే. ఈ తప్పును చూసినటువంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సిందే. ఈ ఒక హిందువై ఉండి ఈ ఇంత రకమైనటువంటి ఆలోచన ధోరణి అనేది ఊహించినటువంటి పరిణామము ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడాల్సిందే. ఈమెతో పాటు ఈమెకు ఉన్నటువంటి ఈమె నెట్వర్క్ లో అందరూ కూడా బయటకు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అంటే అంశం పైన మొత్తం ఒక్కరు కాదు, ఒక్కరితో పాటు దాదాపు 6 మందిని కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. మన రాష్ట్ర స్థావరాలను సైతం కూడా వాళ్ళు లీక్ చేసినటువంటి పరిస్థితి. ఏమనుకుంటారు? ఈ దేశం గురించి ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిన వారు ఎవరైనా ఎంతటి వారైనా వారికి శిక్ష పడాల్సిందే. ఇక ముందు అలాంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరు కూడా చేయకుండా ఉండడానికి ఉరి శిక్షే సరియైన సమాధానం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఏమనుకుంటారు? మీ స్పందన ఏంటి దీనిపైన? నా పేరు ఇర్ఫాన్ అండి, నేను ఒక అడ్వకేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చెప్పేది, జ్యోతి ఏదైతే ఆర్గనైజేషన్ నుంచి అటాచ్ ఉన్నదో ఆ ఆర్గనైజేషన్ మొత్తం ఎంక్వైరీ అవ్వాలా. దానిపైన ఏ ఆర్గనైజేషన్ అది హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా సమస్య అది కాదు. ఇక్కడ వచ్చేది ఫస్ట్ ప్రియారిటీ మన ఇండియా.
ఈ ఒక ఇండియాలో ఉండి ఒక ఇంత ద్రోహం చేస్తుంటే ఆ ఆర్గనైజేషన్ కి మొత్తం కింద నుంచి పై దాకా ఎవరెవరు అటాచ్ ఉన్నారు ఈ సెంట్రల్ గవర్నమెంట్, అది పెద్ద బాధ్యత. వాళ్ళ ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ద్రోహం. ఇది ఒక దేశానికి ద్రోహం చేస్తుంటే ఇది ఎంత అందరికి ఎంత కోపం వస్తుందంటే ఎంతో మందికి అక్కడ మన ప్రాణాలు తీసుకున్నారంటే అసొంటప్పుడు ఇసొంటి టీం ఎంత మంది ఉన్నారు మన ఇండియాలో అందరికి కథం పట్టి చేయాలి. అప్పుడే మన దేశం బాగుంటది. థ్యాంక్ యూ సార్. మీ స్పందన ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? అలాంటి వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఉండాలని భావిస్తున్నారు? అయితే మనం చేసే తప్పేందంటే 100 సంవత్సరాల పూర్వమే కేశవరావు గారు మనకు ఏకతా గురించి ఆర్ఎస్ఎస్ స్థాపించారు. అయితే మన లోపల ఈ ఐక్యత ఏదైతే లోపం జరిగిందో దీనివల్ల ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఏదైతే భగవద్గీతల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారో ఆ విధంగా మనం ఫాలో కాము. మన లోపల ఐక్యతం ఏదైతే ఉన్నదో ఐక్యమత్యం లోపం వల్లనే ఈ దుష్ట పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఒక చిన్న తప్పు జరుగుతుందో అక్కడ వాళ్ళను స్మాష్ చేసేయాలా, పిసికి పడేయాలా, గొంతు ఇట్లా చంపాలా, ఉరేయాలా, కోర్టు తీసుకోవాలా, అదంతా తప్పు. వాళ్ళకు మనం ఎప్పుడైతే మనకు ఆ మల్హోత్రా గురించి ఎప్పుడైతే మనకు తెలిసిందో అక్కడనే ఒక టవల్ ఇది సరిపోతుంది, ఇట్లా సుట్టేసి లాగేసేయాల. మన లోపల ఏంటంటే అహింసా సిద్ధాంతం ఇది ఏ రోజైతే పోతుందో మనం అంతా ఐకమత్యంగా ఈ రోజు ర్యాలీ వెళ్తున్నాం. ఎన్నో షాప్స్ స్టార్ట్ ఉన్నాయి, వాళ్ళు హిందువులు కారా. ఎప్పుడైతే నేను హిందూ అని ఏ రోజైతే మనిషి తెలుసుకుంటాడో ఆ రోజు ఏది కూడా మనం చూస్తే గడగడ వణుకుతాయి. మోదీ గారు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అగ్రస్థానంలో ఉన్నారు, అయినా కూడా మన మద్దతు లేదు. మోదీ ఇట్లా, యోగి ఇట్లా మనం మాట్లాడుతుంటాం. ఇది పోవాలా. ప్రతి ఒక్కళ్ళు మనం హిందువులము, హిందువు ఏ విధంగా ఉండాలా, ఐక్యమత్యం ఏ విధంగా ఉండాలా, అప్పుడే మనం సాధిస్తాం. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళపైన మీరు ఏమనుకుంటున్నారు? ज्योति मल्होत्रा जो हरियाणा की यूट्यूबर है, ऐसे यूट्यूबर को फांसी देना चाहिए सरेआम चौराहे पे। और इसने इस यूट्यूबर ने और स्लीपर सेल बनाए, ऐसे गद्दारों की सजाए सरेआम फांसी दी जाए। और ऐसे बहुत से यूट्यूबर है जो अपने देश के खिलाफ है, भारत के खिलाफ है, इनके यूट्यूबर से लाइसेंस छीने जाए। नहीं, भारत माता की जय। చూడొచ్చు, తిరంగా ర్యాలీ నిజామాబాద్ లో అంగరంగ వైభవంగా అయితే నడుస్తా ఉంది. ఇది కేవలం నిజామాబాద్ కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక్కొక్క రోజు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లో అయితే ముఖ్యంగా కూడా ఆర్ఆర్ చౌరస్తా నుంచి కూడా గాంధీ చౌక్ వరకు అయితే పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కూడా కేవలం నిజామాబాద్ కాదు, నిజామాబాద్ చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా జనాలు వచ్చారు. వీళ్ళంతా కూడా ఒకటే ఆనందంతో ఉప్పొంగిపోతూ కూడా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సైన్యంతో ఉన్నాము మేము, సైన్యానికి తమ మద్దతు చూపిస్తున్నారు, సైన్యానికి తమ సపోర్ట్ తో కూడా ఆనందంగా ముందుకు సాగుతుంది ర్యాలీ. పెద్ద ఎత్తున కూడా జనాలు వచ్చారు. చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఆనందంతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ యువకులు ప్రతి ఒక్కరు కూడా తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, ఆపరేషన్ సింధూర్ కొన్ని నినాదాలు పెట్టారు. ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొన్ని ప్లకార్డ్స్ అయితే పట్టుకున్నారు. మనం సైతం దేశం కోసమని చాలా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ ముందుకి వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ లో కొన్ని పోస్టర్స్ కూడా చేతులు పట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ప్రజలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నిజామాబాద్ లో నెలకొందని చెప్పొచ్చు.